యూతలో ఉండి ఇక్కడ మేము హుజురాబాద్ టికెట్ ఇవ్వమని చెప్పినామా అండి ఆయనకు? ఆల్రెడీ ఆయనే కదా కాంటెస్ట్ చేసింది, ఆ నియోజకవర్గానికి ఆయనే ఇన్ఛార్జ్ కదా. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బంధువుగా అది మొత్తం అధికారాన్ని చెలాయించింది ఆయనే కదా. ఆయన టికెట్ ఇవ్వనని ఎవరన్నా అన్నారు అక్కడ? ఎందుకు టీఆర్ఎస్ లకు పోవాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చింది కౌశిక్ రెడ్డికి? కాబట్టి కౌశిక్ రెడ్డి అనేట ఆయన ఒక బ్రోకర్, జోకర్, బ్లాక్మెయిలర్. నన్ను అడిగితే హుజురాబాద్ ఎలక్షన్లా కేవలం ప్రజలు నమ్మి ఓటేయలేదు, కేవలం ప్రజలు వీడు ఎక్కడ చచ్చిపోతాడని దయాదాక్షల మీద ఓటేసారు. నీ వేదిక ఎక్కడన్నా? నీ వేదిక ఎక్కడ? నీ వేదిక హుజురాబాద్. నువ్వు ఎన్నికల ప్రజలకు ఏమని చెప్పినావు? నేను హుజురాబాద్ ప్రజల కోసం పనిచేస్తాను. నువ్వు ఏడ పని చేస్తున్నావు? నీకేం అవసరం ఈడ ఉండనికే? నీ నివాసం ఎక్కడ ఉండు, మాకేం సంబంధం లేదు. నీ కుటుంబం, నీ వ్యవహారం ఎక్కడున్నా మాకేం సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా బతుకోవచ్చు, దాన్ని మేమేం కాదంటలేం. కానీ నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట ఏంది? ప్రజలు నిన్ను ఎన్నుకోవడానికి, నీకు ఓటేయడానికి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాట, నేను హుజురాబాద్ ప్రజల కోసం పనిచేస్తాను. ఒక్కనాడన్న నువ్వు హుజురాబాద్ ప్రజల కోసం ఒక ధర్నా చేసినావా? ఒక్కనాడన్న హుజురాబాద్ ప్రజల కోసం ప్రజల దగ్గరికి పోయి నేను మీ ఎమ్మెల్యేనండి, మీకు ఏం కావాలని ఎక్కడన్నా అడిగినావా? ఎప్పుడు చూసినా ప్రజల్ని రెచ్చగొట్టడము, అధికారులను రెచ్చగొట్టడం.